హౌ టు చెక్ టెంపరేచర్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మీ రవలి, ఎండి పీడియాట్రిక్స్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఇన్ అశ్విని హాస్పిటల్. సో జనరల్‌గా మదర్స్ అనేది నా ఓపీడీలోకి వచ్చి అడుగుతుంటారు, తల వేడిగా ఉంది, ఫీవర్ వచ్చిందా అని. సో తల వేడిగా ఉంటే ఫీవర్ వచ్చినట్టు కాదు. సో జనరల్‌గా చిన్న పిల్లలకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల అప్పుడప్పుడు తల కొంచెం వెచ్చగా ఉండడం అనేది కామన్. సో నిజంగా ఫీవర్ వచ్చిందా రాలేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి అంటే, దానికి మనం థర్మోమీటర్ అనేది వాడాలి. సో థర్మోమీటర్స్ లో కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటేమో ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్, ఇంకోటి ఏమో డిజిటల్ థర్మోమీటర్, అండ్ ఇంకొకటి ఏమో మెర్క్యూరీ థర్మోమీటర్. సో ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది. ఫస్ట్ నేను ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ గురించి చెప్తున్నాను. ఇది జనరల్ గా హోమ్ యూస్ కి అనేది అంత కరెక్ట్ కాదు. సో దీని వల్ల ఏంటి అంటే ఇన్అక్యురేట్ వాల్యూస్ అనేది చాలా వరకు వస్తాయి. ఇది జనరల్ గా మాస్ స్క్రీనింగ్ కి యూస్ చేస్తారు కానీ ఇంట్లో వాడడానికి మాత్రం కరెక్ట్ కాదు. సెకండ్ వచ్చేసి మెర్క్యూరీ థర్మోమీటర్. మెర్క్యూరీ థర్మోమీటర్ అనేది అంత సేఫ్ కాదు. జనరల్లీ పిల్లలు అది పట్టుకొని కింద పడేయడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో దాని వల్ల మెర్క్యూరీ అనేది బయటకు రావడం వల్ల, మెర్క్యూరీ ఇస్ హైలీ టాక్సిక్ మెటీరియల్. సో అది ఎప్పుడన్నా పాయిజన్ కాబట్టి, అండ్ అది ఇరిగిపోయినప్పుడు ఆ గ్లాస్ మెటీరియల్ కూడా బేబీకి పుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మెర్క్యూరీ థర్మోమీటర్ కూడా అవాయిడ్ చేయడం బెటర్. సో అన్నిటికంటే బెస్ట్ థర్మోమీటర్ ఏది అంటే డిజిటల్ థర్మోమీటర్. సో ఇది less than 5 years ఉన్న వాళ్ళకి యాక్సిల్లాలో పెట్టాలి, more than 5 years వాళ్ళకి ఓరల్ గా పెట్టాలి. సో ఇందులో మనకి ఎగ్జాక్ట్ రీడింగ్స్ అనేది కూడా చూపిస్తుంది. more than 99.5 ఉంటే మాత్రం పీడియాట్రిషియన్ అడ్వైజ్ చేసిన డోసేజ్ ప్రకారం పారాసిటమాల్ ఇవ్వాలి.